హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ మెగ్నిల్ కహానియా. నేను మేక. ఈరోజు మేము చెన్నై నుండి తిరుమలకైతే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే నిద్ర లేచేసి ఇంకా రెడీ అయిపోయి బ్యాగ్ ప్యాక్ చేసుకొని స్టేషన్కి అయితే వచ్చేసాం. సో సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ కంపల్సరీగా ఉండాలి. అండ్ అంత పొద్దున్నే లేచేసాం కాబట్టి ఆకలి వేస్తుంది. సో అక్కడ స్టేషన్కి రాగానే దోశ, పొంగల్, వడ అయితే తిన్నాము. మేము వెళ్ళేది రేణిగుంట వరకు వెళ్తాము. రేణిగుంట నుంచి మా తమ్ముడు, మరదలు అండ్ ఎప్పుడు మేము ట్రిప్కి వెళ్ళినా మాతో వచ్చే మురళి అన్న. చాలా ఇయర్స్ అయిపోయింది తిరుమలకి వెళ్ళి. 4 to 5 years అయితే అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం తిరుమలకి. వెళ్ళే దారిలోకి ఇంకా దగ్గరకు వచ్చేసాం కదా, ఇంకా అక్కడక్కడ కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా రేణిగుంటకైతే వచ్చేసాం. మా తమ్ముడు వాళ్ళు మమ్మల్ని పికప్ అయితే చేసేసుకున్నారు. సో ఇదన్నమాట మా గ్యాంగ్. తమ్ముడు, మర్దల్, మా వారు క్రిష్ అండ్ మురళి అన్న. ఫస్ట్ అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటాం. అయిపోయిన దర్శనం కూడా. ఇంకా అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా కొండపైకి అయితే వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఇంక ఇక్కడ చెకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళు చెకింగ్ చేసే లోపల మేము ఇక్కడ చిన్న చిన్న పిక్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాం. పిక్స్ అనేవి నేను ఇన్స్టాగ్రామ్లో అనేది అప్లోడ్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా నేను ఇక్కడ స్క్రీన్షాట్ చూపిస్తాను మీకు. ఏ ట్రిప్కి వెళ్ళినా ఇన్స్టాలో అనేది నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు పిక్స్ అన్నిటిని. సో మనం పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 45 minutes లోపలైతే వెళ్ళకూడదు కదా. సో మేము అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగి ఇలా ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడైతే ఆగాం ఇప్పుడు. చాలా బాగుంది ప్లేస్ అనేది. సో ఇక్కడ కొంచెం ఎండ రాకుండా ఇక్కడ కొంచెం పైన రేకులు ఇవన్నీ వేసేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెంసేపు ఆగాం మేము. సో ఇవన్నీ అన్నమాట మేము తీసుకున్న స్టిల్స్ ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో క్యాంప్ కొంచెం షేక్ అవుతుంది. సో ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇలా ఇవి కనిపించాయి. అస్సలు చూడ్డానికి ఎంత బాగున్నాయో ఇవి. కానీ మనం వెళ్ళి ఏమైనా తినేది ఇచ్చినా సరే అవి మనం ఏం చేయవండి. కాకపోతే మీరు కారులోకి వచ్చినప్పుడు విండోని ఓపెన్ చేయకండి, అవి లోపలికి వచ్చేస్తాయి. మీరు దిగి వెళ్ళి ఇస్తే ప్రాబ్లం అనేది ఏం లేదు, అవి ఏమి చేయవు. అండ్ ఇంకా పైకైతే వచ్చేసాం. ఇంకా పైకి రాగానే ఇంకా రూమ్స్ చూసుకోవాలి కదండి. సో రూమ్స్ కోసం అనేది మా వారు వెళ్ళారు, అంటే సుని వెళ్ళారు. సో ఈలోపు ప్రసాదాన్ని ఇలా టేస్ట్ చేస్తూ ఉన్నాము. సో మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాం. ఇది మా రూమ్. సేమ్ ఇలాగే ఉంటుంది మా తమ్ముడు వాళ్ళు తీసుకున్న రూమ్. 2 rooms అయితే తీసుకున్నాం. బెడ్, ఏసీ అండ్ బాత్రూమ్ చాలా బాగున్నాయి రూమ్ అయితే. అండ్ ఇటువైపు మనకు లగేజ్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఇచ్చున్నారు. ఇక్కడ ఇలా ఉంది. ఇటు విండో సైడ్ నుంచి చూస్తే అక్కడ అన్ని చెట్లే కనిపిస్తాయి మనకు. అండ్ అక్కడి నుంచి మేము ఇంకా లంచ్ చేద్దామని ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ఇది మా రూమ్కి దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇక్కడైతే మేము కరివేపాకు రైస్ అండ్ గోబీ రైస్ తీసుకున్నాం. ఫుడ్ బాగుంది. నైట్ కూడా మళ్ళీ అక్కడికే వెళ్ళి తిన్నాము. అక్కడ నైట్ టిఫిన్స్ చేసాం, బాగుంది. మళ్ళీ ప్లేసెస్ నేమ్ చెప్పడం ఎందుకు, చూపిస్తున్నాను కదా అని చెప్పి ఏం హోటల్ పేర్లు మెన్షన్ చేయడం లేదు, ఆల్రెడీ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఇంకా దర్శనానికి రెడీ అయితే అయిపోయాను. మాది నైట్ దర్శనం కాబట్టి ఏ ఫోన్స్ తీసుకొని వెళ్ళట్లేదు. ఒక్క మురళి అన్న ఫోన్ మాత్రమే అన్న దగ్గర ఉంటుంది. సో దర్శనం అయితే అయిపోయింది. రూమ్కి అయితే వచ్చేసాం. చాలా త్వరగా అయిపోయిందండి దర్శనం. కాళ్ళ నొప్పులు బాగా వచ్చాయి కదా అని చెప్పి ఇలా హాట్ వాటర్లో నేను కాళ్ళు అయితే పెట్టుకున్నాను కాసేపు. సో ఇదంతా అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఒక 15 to 20 minutes రెస్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత వెళ్ళి షాపింగ్ చేద్దామని చెప్పి. మా తమ్ముడు అండ్ క్రిష్ మాత్రం రావట్లేదు షాపింగ్కి. నేను, సుని, సుమలత, మురళి అన్న మాత్రమే వెళ్తున్నాం షాపింగ్కి ఇక్కడ. అదే ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం ఎవరు వస్తున్నారు ఏంటి అని. అంటే అంత దూరం నడిచాం కాబట్టి అందరం రెస్ట్ తీసుకొని తర్వాత ఇప్పుడైతే షాపింగ్కి అయితే వచ్చేసాం. మనం ఏదైనా కొన్నా కొనకపోయినా అలా చూసుకుంటూ వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. చాలా ఉన్నాయండి షాప్స్ అనేటివి, అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా ఏం చెప్పేదేం కాదు ఇక్కడ.
బట్ ఇక్కడ ఎప్పుడో చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా! చిన్న చిన్న బొమ్మలు అవన్నీ చూసిన వెంటనే ఫేస్‌లో అసలు హ్యాపీనెస్ తెలియకుండానే వచ్చేస్తుంది. అవి ఇక్కడైతే చూసాను నేను. చాలా బాగా అనిపించాయి. ఇట్లా ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు. ఇలాంటివి చాలా కనిపించాయన్నమాట. అరే! ఎప్పుడో చూసాము. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా అని. ఇంకా తెలిసిందే కదా! మన లేడీస్‌కి మెయిన్‌గా బ్యాంగిల్స్ ఇవన్నీ చాలా ఇష్టం ఉంటది కదా మనకు. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఆ తర్వాత ఇంకా కొంచెం ముందు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ కడియం ఉంటాయి చూడండి. ఇదైతే సుని తీసుకున్నారు. ఇక్కడ చేపించి దానిపైన మనం కావాల్సిన నేమ్ కానీ, ఇమేజ్ కానీ ఇలా వేస్తారనమాట. ఇక్కడ నా నేమ్ అయితే రాయిపించుకొని పక్కన హార్ట్ పెట్టించుకొని ఆ చివర మళ్ళీ ఇంకా లయన్ అన్న ఒక ఇమేజ్‌ని పెట్టించుకున్నాననమాట. సో, అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ చేసేసాము. నాకు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి లైటింగ్ వచ్చేదైతే బాగా నచ్చింది. ఇదైతే నేను తీసుకున్నాను. నేను ఏమేమి కొన్నాను అని తర్వాత కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకా కొంచెం లైట్‌గా హెడేక్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ కాఫీ అనేది తాగాం. అండ్ ఇక్కడ లడ్లు ఇవన్నీ తీసుకున్నాము ఫ్రెండ్స్‌కి అండ్ ఇంట్లో వాళ్ళకి. అండ్ నేను చేసిన షాపింగ్ అవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది అండ్ ఇక్కడ దేవుడి దారాలు. నైట్ దర్శనం అయిపోయిన తర్వాత మేము కొబ్బరి కొడతాం కదా కొబ్బరికాయని. సో, అది నేను సుమలత కొట్టినట్వి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ అనేటివి కూడా తీసుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎప్పుడు టెంపుల్‌కి వెళ్ళినా అక్కడ బ్యాంగిల్స్ అమ్ముతుంటే బ్యాంగిల్స్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ ఎప్పుడు తీసుకుంటాను నేను. బిఫోర్ మ్యారేజ్ ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ ఎప్పుడూ షాపింగ్ అనేది చేయలేదు నేను. అండ్ ఇక్కడ కనిపించే రెడ్ అండ్ గ్రీన్‌వి నాకు క్రిష్‌కి అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అందరం అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇంకా ఇక్కడ నుండి మేము జపాలి అంటే ఆంజనేయ స్వామిని చూడడానికైతే వెళ్తున్నాము. సో, రెడీ అయితే అయిపోయాను. సో, ఇంకా అందరం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోతాం. అలా కొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ ఒక ఆవిడ ఒక చిన్న షాప్‌లో ఇక్కడ మనకు టిఫిన్స్ అవన్నీ ఉన్నారు. టేస్ట్ అనేది చాలా బాగుంది. మేము దోస, వడ అనేది తిన్నాము. చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ జపాలీకి అయితే వచ్చేసాం. ఈ స్టెప్స్ చూసిన వెంటనే ఇన్ని స్టెప్సా? నేను నడవగలుగుతానా? ఎలా ఇది? అని చాలా భయపడ్డాను నేను ఇది చూడంగానే. బట్ వెళ్ళేటప్పుడు సుని అయితే పాపం నాతోనే ఉన్నాడు నడిచేంతసేపు. అక్కడక్కడ దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు కొండ ఉడతలు ఉంటాయి కదా! సో, అవైతే ఇక్కడ కనిపించాయి. వెళ్ళే దారిలో మనుషులు మాట్లాడుతూ అలా అలా తెలియకుండానే నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. పెయిన్ తెలియలేదు. కాళ్ళు నొప్పి అంటే ఎక్కడ ఆగలేదు కాబట్టి మధ్యలో ఇంకెక్కడైనా దాహం వేసినప్పుడు కాసేపు కూర్చొని అప్పుడు వాటర్ తాగేదాన్ని. మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తూ వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా మేము పిక్స్ తీసుకున్నామండి. వెళ్ళేటప్పుడు మాత్రం దేవుడి దగ్గరికి సుని పాపం నా కోసం చాలా చిన్నగా నడిచారు. లాస్ట్ టైం నేను చెప్పాను కదా 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడేమో నేను ఈ జపాలిని మిస్ అయిపోయాను. వద్దు నువ్వు అంత దూరం నడవలేవని చెప్పారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు వేరే అంకుల్ అనమాట ఎవరో వచ్చారు మాకు. కింద మేము బుక్ చేసుకున్నాం కాబట్టి కార్ని. సో, చెప్పారు వద్దు నువ్వు అంత దూరం నడవలేవమ్మా నీ వల్ల కాదన్నారు. కాబట్టి అప్పుడు డ్రాప్ అయిపోయాను. లేదు ఈసారి ఎలాగైనా చూడాలి వెళ్ళి అని చెప్పి అనుకొని కష్టమైనా సరే దేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పి అయితే వచ్చేసాను. దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా తిరిగి ఈ అడవి దారిలో వస్తాం కదా! వెళ్ళేటప్పుడేమో స్టెప్స్ మీద వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు ఇలా అడవి దారి నుంచి వచ్చాము ఇంకొక రూట్‌లో. అది మొత్తం రాళ్ళు అన్నీ గుచ్చుకుంటూ ఉన్నాయి. బట్ నాకు ఈసారి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం సుమలత నాతోనే ఉన్నింది. పాపం చాలా ఓపికగా నాకు ఇలా పట్టుకొని ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చిందంటే థ్యాంక్ యూ. నేను అప్పుడు చెప్పాను కూడా తనకి థ్యాంక్ యూ అని. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను తనకి థ్యాంక్ యూ సుమలత. చాలా జాగ్రత్తగా నన్ను తీసుకువచ్చినందుకు. ఇదంతా అనమాట. మా వాళ్ళందరూ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాకపోతే క్రిష్ కొంచెం అక్కడక్కడ ఆగుతున్నాడు అనమాట మేము వస్తున్నామనేసి. నాకు చాలా బాగా అనిపించిందండి. అయ్యో! ఎలా వెళ్తాను ఏంటి అని. కానీ దేవుడి దర్శనం కానీ అక్కడ ఒక పీస్‌ఫుల్‌గా చాలా బాగా అనిపించింది నాకు. సో, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంకా కార్ దగ్గరికైతే వెళ్ళిపోయాం మేము. సో, ఇక నుంచి మేము వేరే ప్లేస్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే పాప వినాశనంకైతే వచ్చామండి.
ఇక్కడ కూడా దర్శనం అనేది బాగా జరిగింది, అయిపోయింది. ఫుల్గా అయితే ఉన్నారు జనాలు ఇక్కడ. అండ్ ఇక్కడే మనకు ఇలా బొరుగులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ అనేది చేసాం, చూపిస్తాను. అండ్ ఈరోజు చేసింది ఇదనమాట. ఇది క్రిష్ కొనుక్కున్నాడు ఇది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఇలా ఇచ్చారు. అండ్ ఇవి 2 తీసుకున్నాను నేను. అండ్ ఈ కీ చైన్స్ అయితే డాడీ కోసం అయితే తీసుకున్నాను నేను. ఇవి 2 నాకు బాగా నచ్చాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి అండ్ ఇంకొకటి గద. అండ్ ఇది క్రిష్ కొన్నది. ఇక్కడ మ్యాగ్నెట్స్ అనేటివి ఫ్రెండ్స్కి అనేటివి తీసుకున్నాను నేను, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము. అయ్యో అప్పుడే అయిపోయిందా అని చెప్పి కొంచెం అయితే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది ఇలాగా. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, ఇక్కడ కూడా దర్శించుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాం కిందకి. వచ్చిన తర్వాత లంచ్ చేయాలి కాబట్టి హరివిల్లు అనే ఒక రెస్టారెంట్ కనిపించింది, సో అక్కడికైతే వెళ్ళాము. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాపిడ్స్ అండ్ ఇక్కడ హెన్స్ ఇవన్నీ చాలా కనిపించాయి ఇక్కడ. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చిన వాళ్ళకి ఇలా కూర్చోవడానికి బయట ఇలా చిన్న చిన్న హట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ వీళ్ళు పక్కనే కొంచెం కాట్స్ ఇవన్నీ వేస్తున్నారు ఇక్కడ. ఇలాగున్నాయి లోపల సీటింగ్ అనేది. తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఈ రెస్టారెంట్ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎక్కడికైనా వెళ్తే దాని గురించి చెప్పడం అనేది నాకు అలవాటు కాబట్టి చూపిస్తున్నాను మీకు. లోపల వచ్చేసరికి సీటింగ్ అనేది ఇలా ఉంది. అండ్ ఇక్కడ మేము వెళ్ళిన వెంటనే హాట్ వాటర్ అనేది ఇచ్చారు. అండ్ ఆనియన్, కుకుంబర్, లెమన్ అయితే ఇచ్చారు ఫస్ట్. తర్వాత వచ్చేసరికి మేము గోబీ, క్రిస్పీ గోబీ అయితే తీసుకున్నాము, తిన్నాం, చాలా బాగుంది. తర్వాత పన్నీర్ విత్ నాన్ అయితే తిన్నాము, చాలా బాగుందండి ఫుడ్ అయితే. ఆ తర్వాత శిల్పారామంకి అయితే వచ్చాము. మాకు ఈవినింగ్ అండి ట్రైన్ చెన్నైకి వెళ్ళడానికి, ఇంకా టైం ఉంది కదా, ఈ గ్యాప్లో ఇక్కడికి వెళ్ళి చూద్దాము అని చెప్పి అనుకొని అయితే వచ్చాము. ఎంత బాగా ఎంజాయ్ అయితే చేశాను కూడాను. ఇక్కడ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చూసాము, ఎక్కాము కూడాను. ఇక్కడ బావి అయితే కనిపించింది. కృష్ణ అయితే ఇలా దాంకొని పైకి లే మేము ఒక రియాక్షన్ ఇస్తామని చెప్తే ఈలోపు మా తమ్ముడు ఇలా చేశాడనమాట వీటితో ఒకటి. సో ఇవన్నీ మా ఫన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రైడ్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నిటినీ, నాకు ఈ రైడ్ని చూసిన వెంటనే ఎంత ఎగ్జైట్ అయ్యానో ఎక్కుదామని. ఎక్కిన తర్వాత అది తిరగడం చూసి ఎప్పుడెప్పుడు ఆపేస్తాడా తిగేద్దామా అని చెప్పి అయితే అనిపించింది. మీకు గనుక నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం గారిది అయితే గుర్తుంటే మాత్రం సేమ్ అదే రియాక్షన్ అండి నాది. ఆపండ్రోయ్ అని చెప్పి అనడం ఒక్కటే, అరవడం ఒక్కటే తక్కువ. నేను అంత భయం వేసింది. అది వెళ్ళే ఫాస్ట్ ఇలా టర్న్ చేస్తుంది చూడండి ఫాస్ట్గా, ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడ పడిపోతానా అంత భయం వేసింది. నేనైతే దిగేసాను మధ్యలో. నాకు మామూలుగానే హైట్స్ అన్నా ఇవన్నా అంటే చాలా ఇంట్రెస్ట్, అస్సలు భయం ఉండదు. కానీ ఇది ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం ఎందుకో భయపడ్డాను, నేను తెలీదు. ఇంకా వల్ల కాదని చెప్పి ఆగిపోయి మిగతావన్నీ వీళ్ళే ఇంకా ట్రై చేశారు. ఇక్కడ క్రిష్, సుమలత, విన్నీ వీళ్ళందరూ ట్రై చేశారనమాట. నేను మాత్రం వాళ్ళని చూసి ఎంజాయ్ చేశాను. ఇంకా మాకు టైం అయితే అయిపోయింది, స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా బటర్ మిల్క్ అయితే తాగేసాను. ఇంకా ఫుడ్ అనేది మేము ట్రైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాం, తినేసాం. ఇంకైతే చెన్నైకి అయితే రీచ్ అయిపోయాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్స్ మెగ్నిల్ కహానియా.